అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. సాయంత్రం అయితే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చిటికలో తయారు చేసుకునే ఈ ఎగ్ బోండాలని ఈరోజు మనం తయారు చేసుకుందాము. దీనికోసం ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకున్నామంటే మనకి ఎగ్ బోండాలు బాగా కరకరలాడుతూ వస్తాయండి. అలాగే మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాముని ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు శనగపిండి కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇలా వాము వేసుకుంటే మంచిదండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వంట సోడా వేసుకున్నామంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. కాబట్టి ఇలా కొంచెం వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని తయారు చేసుకుందాము. ఎగ్ బోండాకి పిండి మరీ పలుచగా ఉండకూడదండి, అలాగని మరీ మందంగా ఉండకూడదు. కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇదిగోండి, చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఈ లోపల నేను ఒక 1/2 డజన్ గుడ్లు కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ని ఇలా సగానికి కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఎగ్ని ఇలా శనగపిండి బ్యాటర్లో ఇలా స్పూన్తో డిప్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనకు చేత్తో కన్నా ఇలా స్పూన్తో ఈజీగా వేసుకోవచ్చండి. మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని ఎగ్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల్లో మనం ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా ఎగ్ బోండాని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్ని ఎగ్స్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం ఏ పిండి వంటలు చేసినా ఫస్ట్ టైం ఆయిల్లో వేసిన వాటికన్నా మళ్ళీ సెకండ్ టైం వేస్తాం కదండి, అవి చాలా బాగా నీట్గా వస్తాయి. ఆయిల్ కూడా కరెక్ట్గా మనకి వేడెక్కుంటుంది కాబట్టి ఇలా సెకండ్ టైం వేసిన బోండాలు బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్ బోండాని మనము మంచి కారం చట్నీతో కానీ లేదంటే ఉల్లిపాయలన్నీ సన్నగా తరిగేసుకొని పైన పప్పుల పొడి కానీ లేదంటే చాట్ మసాలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.